శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో ఆడవారు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంలో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది. అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అనే విషయాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా క్షవరం చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు మొదలవ్వక ముందే క్షవరం చేయించుకోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుంది. కష్టాలు ఎదురవుతాయి. అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్లిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవారు నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి. పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి. లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రులు పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. ఆడవారు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇస్తారు కదా, అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు గాని గొడ్రాలు గాని పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించదు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం. కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు గాని ప్రసాదం గాని ఇచ్చి గౌరవించండి. అంతేకాని వారిని అవమానపరిచి పంపకండి. మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు. కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు యుద్ధము చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుడిపై కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖంగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు. మహిషాసురుణ్ణి తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహామహనుడు, అశిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది. యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మనిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు.
అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది. అమ్మవారి 9 రోజులు మహిషాసురునితో తలపడిన 9 రోజులే నవరాత్రులుగా మారాయి.